లిక్కర్లో కుంభకోణం జరిగింది అని నిరూపించాలి, ఎందుకంటే ఆరోపించారు కాబట్టి. దానికోసం పత్రికల ద్వారా ఒక ప్రయత్నం ఏంటయ్యా అంటే ఇప్పుడు రాజకేశ్ రెడ్డి అనేటటువంటి అతను మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్ళాడు. ఇంతకుముందు ఏం చెప్పారు, ఇట్లాగ రాజకేశ్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు కలెక్ట్ చేసి మిథున్ రెడ్డికి ఇస్తే మిథున్ రెడ్డి ఆ డబ్బులు తీసుకెళ్ళి విదేశాలకు పంపించి హవాలా ద్వారా ఆ డబ్బులు జగన్ ఖాతాల్లో జమేశాడన్నారు. ఇప్పుడు సీన్ మారిపోయింది. ఆయనే ఆ డబ్బులు అట్టి పెట్టుకుని లేదా అందులో మిగిలించుకుని కొంత దాని ద్వారా సినిమాలు కూడా తీశాడు. ఈ సినిమాలు ఎట్లాంటిది అంటే స్పై అని నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తీసినటువంటి సినిమా, వివిధ భాషల్లో తీసిన సినిమాకి ఈ డబ్బులే పెట్టుబడి పెట్టారు. అందుకే ఈ డబ్బులే పెట్టుబడి పెట్టారని ఎవరు చెప్పారు అంటే పత్రికలు రాసిని ఒప్పేసుకోవాలి. ఇంతకీ నిఖిల్ సిద్ధార్థ్ వీర తెలుగుదేశం అభిమాని. ఇంకోటి, జగన్ సినిమా రంగానికి పెట్టుబడి పెడతాడా? సినిమా రంగం వాళ్ళకి జగన్ మీద తీవ్రమైనటువంటి కోపం ఏంటి, వాళ్ళకి ఇబ్బంది పెట్టాడని. అసలు సినిమా రంగానికి జగన్ పెట్టుబడి పెడతాడా? నెంబర్ 1. లేదు రాజకేశ్ రెడ్డి పెట్టుబడి పెడతాడా? అప్పుడు జగన్ మనిషి అయినప్పుడు బ్లాక్ మనీ అయితే కనుక. ఇక్కడ బేసిక్గా ఏంటంటే లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సేకరించడంలో విఫలమైంది ప్రభుత్వం. ఉంది, జరిగింది అని చెప్పేశారు కాబట్టి నమ్మించాలి. పత్రికల ద్వారా బట్టకాల్చి మీదేసేటటువంటి వ్యవహారం నడుస్తూ ఉంటుంది. తర్వాతన ఎవరో ఒకళ్ళని ఏదో ఒక కాన్సెప్ట్ మీదన పట్టుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇక వీళ్ళకున్న ఏకైక ఆప్షన్ విజయసాయిరెడ్డి చెప్పేటటువంటి ఇష్యూ. దాని మీద కొన్ని రోజులు వార్తలు నడుస్తాయి, కానీ ఆధారాలు ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులు ఇచ్చానని డిస్టిలరీస్ వాళ్ళు చెప్పాలి. జగన్ అప్పుడు ఎవరైతే మద్యం సరఫరా చేశారో అదే డిస్టిలరీస్ ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నారు. మరి వాళ్ళ దాన్ని ఎందుకని స్టేట్మెంట్ తీసుకోవట్లేదు? వాళ్ళందరి దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకోవచ్చు కదా, ఇట్లా మేము ఎంత ఇచ్చాం, ఇట్లా బై క్యాష్ ఇచ్చాం అన్నటువంటిది. లేదు, ఆ డిస్టిలరీస్ని ఎవరెవరో తీసుకున్నారు, ఎవరెవరి పేరునో తీసుకున్నారు, వాళ్ళందరితో పోని ఇదిగో మేమే తీసుకున్నాం, మేమే డబ్బులన్నీ క్యాష్గా ఇచ్చేవాళ్ళం అని చెప్పి వాళ్ళతో అన్న స్టేట్మెంట్ తీసుకోవాలి కదా. మరి వాళ్ళు ఇవ్వకుండా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినట్టు, ఎక్కడికి పోయినట్టు? ఇంకోటి, మద్యం దుకాణాల నుంచి. మద్యం దుకాణాలకి ఎంత సరుకు సప్లై చేశారో లెక్క ఉంది, ఎంత అమ్మారో లెక్క ఉంది, ఆ అమ్మిన డబ్బులు బ్యాంకుల్లో జమ చేసింది లెక్క ఉంది. కాబట్టి అక్కడేం చేయడానికి లేదు. అయితే గీతే కుంభకోణం ఎక్కడ చేయాలి? సరుకు సప్లై చేసిన డిస్టిలరీస్ వాళ్ళ నుంచినే కమిషన్ తీసుకుని ఉండాలి. ఆ డిస్టిలరీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే నడిపారు, వాళ్ళే లాక్కుని అన్నారు కదా. మరి వాళ్ళే లాక్కు నడిపినప్పుడు ఇంకా వాళ్ళు ఎందుకు చెప్తారు? ఇప్పుడు అది ఎవరి దగ్గర నుంచినో యాజమాన్యం ఉంటే లాక్కున్నారన్నారు కదా, ఆ యజమానుల చేత కంప్లైంట్ తీసుకుంటే అయిపోతుంది కదా. అసలు రూట్ అది కదా, అది వదిలేసి ఎందుకు ఈ అడ్డదారులో వెళ్తున్నారనేది అర్థం కాదు.